హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మటి రుచితో దొండకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకుని ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని వీటి మొత్తాన్ని కలుపుతూ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పచ్చిమిర్చి ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు దొండకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దొండకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. అలానే కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోండి. ఇవి చల్లారేలోపు ఈ పచ్చట్లోకి పోపునైతే రెడీ చేసుకుందాము. పోపుని రెడీ చేసుకోవడం కోసం ఇదే ప్యాన్ లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పచ్చట్లోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని వీటి మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చడిని అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పోపునైతే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది.